పోరా. అరే జేకోబు, నువ్వేం చూసిరా పోరా. ఎప్పుడు నేనే పోవాలా తాత? సరే పోతున్నా తీ. హుష్ కుర్రి కుర్రి హుష్ కుర్రి కుర్రి హుష్ కుర్రి కుర్రి హుష్ 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 హుష్ కుర్రి కుర్రి. గొర్రపోతుంది కుర్రి హుష్ హుష్. గొర్రెలు కొన్ని తక్కువ తిన్నది. ఎక్కడుంది ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు మన కొరకు నేడు రక్షకుడు పుట్టినాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కాన్నవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబెట్టి పరుండుకొనుట మీరు చూచెదరు. స్థలములలో దేవునికి స్తుతి మహిమా. సర్వోన్నత స్థలములలో దేవునికి స్తుతి మహిమా. తనకిష్టులైన ప్రజలకు భూమిలో సమాధాన వార్త. భూమిలో సమాధాన వార్త. దూతాలి పాడగా ఈ పుడమి పులకించగా. దూతాలి పాడగా ఈ పుడమి పులకించగా. మహనీయుని జన్మమే పండుగ. చూద్దాము రండి అని ఒకరికొకరు చెప్పుకొని వెళ్ళసాగిరి. అరే దేవదూతరా. అవునరా దేవదూతరా. రక్షకుడు పుట్టినాడంటారా? యేసయ్య పుట్టినాడంటారా? కాపరులారా, నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెలిపెను. క్రీస్తు వారి జాడ కన్నులార చూద్దాము వేగ. రారే గొల్ల కాపరులారా, బహుకాలమాయేను వింటిమి, నేడు మరికి వచ్చుట కనుగొంటిమి. బహుకాలమాయేను వింటిమి, నేడు మరికి వచ్చుట కనుగొంటిమి. విహితము తోడా సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమౌదాము. రారే గొల్ల కాపరులారా, నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెలిపెను. క్రీస్తు వారి జాడ కన్నులార చూద్దాము వేగ. రారే గొల్ల కాపరులారా. గొల్లలు వచ్చారు, జ్ఞానులు జ్ఞానుల. లూక్ సార్, ఏంటి సైలస్, ఇబ్బంది పెడుతున్నానా లూక్ సార్? ఎందుకయ్యా నాకు ఇబ్బంది? నీ అనుమానాల వల్ల ఇక్కడ పరిచర్య జరుగుతుంది. పర్లేదులే, అడుగు. జ్ఞానులు ఎవరు లూక్ సార్? జ్ఞానులా? అయినా ఈ అనుమానం ఎందుకు వచ్చింది నీకు? సరేలే. మీరు ఇంతకు ముందు 2-3 రోజుల నుంచి ఒకటే పాట పాడుతున్నారు కదా, అది గుర్తొచ్చిందా అయ్యగారు?
జ్ఞానులంటే ఎవరో కాదయ్యా, వాళ్ళు మునుపటి కాలంలో పాండిత్యము మరియు ఖగోళ శాస్త్రము, జ్యోతిష్యాలు లాంటి వాటిలో బాగా పరిణీతి చెందిన వాళ్ళు. అంతెందుకు, పర్షియన్ దేశాలలో వారు ఎంచిన వారే రాజు, అంత శక్తిమంతులుగా ఉండేవారులే వాళ్ళు. అవునా లూక్ సార్? ఇప్పుడు ఏంటో ఇంకా నీ అనుమానము జ్ఞానుల గురించా? జ్ఞానులు ఎవరు లూక్ సార్? జ్ఞానులంటే వారేనయ్యా, ఎంతో శక్తిమంతులు. అయినా వారు ఎందుకు వచ్చారో చెప్తాను విను. జ్ఞానులు పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, అవైనా తెలుసా నీకు? తెలీదు లూక్ సార్. సరేలే, నేను నీకు ఒక ప్రవచనంలో ఉంది కదా ఈ ప్రవచనము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని లందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టుబడును. ఈ 6వది 2 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఇదిగో, ఇలాంటి ప్రవచనాలు నెరవేర్పుని నమ్మే ఆ జ్ఞానికి అర్థం కాలేదని నాకు అర్థమైంది, కానీ మొత్తం 70 వారాలు. ఎన్ని వారాలు? 70 వారాలు. 70 వారాలు యెరూషలేము ఎప్పుడైతే కూల్చబడుతుందో దాన్ని మొదలుకొని 69 వారాలు తర్వాత పడుతుందని నమ్మి జ్ఞానులు వచ్చారయ్యా. మరి ఇంకొక వారం? ఆ ఇంకొక వారమా, అది నెరవేరినప్పుడే కదా 2వ రాకడొచ్చేది. ఆ గొప్ప దేవుడు మహాకాశం నందు మనల్ని అక్కడికి తీసుకెళ్తాడయ్యా. ఆ ఊహ ఎంత మంచిగా ఉందయ్యా. ఇట్లాంటి ప్రవచనాలు నమ్మే ఆ జ్ఞానులంతా హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. హేరోదు రాజా? ఆయన ఎవరు లూక్ సార్? ఆయన దగ్గర ప్రశ్నలు. ఇన్ని ప్రశ్నలు ఎందుకు సైలస్? నీకు చెప్తే అర్థం కాదు, కానీ ఇంకా చూద్దు పద నువ్వు. సరే లూక్ సార్. దేశాన్ని పాలించేవాడు. అతడు 9 భార్యలను చేసుకొని కారణం లేకుండా ఒక భార్యను హతమార్చిన క్రూరుడు. అట్టి హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు జన్మించిన తరువాత ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మేము తూర్పు దేశపు జ్ఞానులము రాజును దర్శింప వచ్చితిమి. చిత్తం ప్రభు, మిమ్మును దర్శింప తూర్పు దేశపు జ్ఞానులు వచ్చితిరి. చిత్తం ప్రభు. యూదుల రాజు పుట్టినాడంట, రాజును దర్శింప వచ్చితిమి. శాస్త్రి, లేఖనాలు పరిశీలించు. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. మీరు వెళ్ళి రాజును దర్శించి పూజించి రండి. చిత్తం ప్రభు. యూదులకు రాజు పుట్టాడా? యూదులకు రాజు నేనుండగా మరొక రాజు పుట్టాడా? అసంభవం, ఇది కానేరదు. గారు, అందుకనే వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళి
వాళ్ళు ఏసఐ దగ్గరికి ఎందుకు వెళ్ళారో ఎలా వెళ్ళారో తెలుసా ఇంతకీ నీకు? తెలీదయ్య గారు. ఇంకా ఏం తెలుసయ్యా నీకు? చుక్కని వెంబడిస్తూ కదా వాళ్ళు వెళ్ళింది. సరే, ఇన్ని సంగతులు తెలియకపోతే ఇదెలా తెలుస్తుంది? కానీ ఆ యేసు ప్రభువు ఆ చుక్క ద్వారా ఒక మంచి సంగతి మనతో చెప్పారు తెలుసా నీకు? ఏంటయ్య గారు అది? ఇప్పుడు జ్ఞానులు చుక్కని వెంబడిస్తూ వెళ్ళారు కదా, అవును. మనం కూడా అలాగే యేసు ప్రభువుని వెంబడిస్తే ఆ చుక్క వలె ప్రకాశవంతంగా ఉంటామయ్యా. అవునయ్య గారు. మరి బహుమతులేవో అన్నారయ్య గారు. అవేముంది, బంగారము, సాంబ్రాణి, బోలము. యేసు ప్రభు కోసం జ్ఞానులు తెస్తారు కదా. బంగారం, సాంబ్రాణి, బోలమా? నేను ఇంకా వజ్ర వైడూర్యాలు అన్నీ తీసుకొచ్చారేమో అనుకున్నానయ్య గారు. అవి తెచ్చింది ఆయనని గణపరచడానికయ్యా, మహిమపరచడానికి. అవునా అయ్య గారు? ఎలాగో కూడా తెలీదా నీకు? బంగారమయ్యా, ఆయన మహారాజు, ఈ భూమిని ఏలేవాడు. దానికి గుర్తుగా బంగారం తెచ్చారు. ఇంకా సాంబ్రాణి అంటావా, అంత గొప్ప దేవుని మనం మరి స్తుతించము. బోలం ఆగు శైలస్, ఎందుకయ్యా అంత కంగారు పడతావు? బోలము, మరి ఆ దేవుడు మన కోసం మరణించలేదు, తిరిగి సజీవుడుగా లేవలేదు, మన రక్షకుడయ్యా. దానికి గుర్తుగా బోలాన్ని తీసుకొచ్చారు. అవునా అయ్య గారు? అది ఎలా చేశారో నాకు ఇంకా క్షుణ్ణంగా చెప్పండి అయ్య గారు. సరే చూద్దాం పద. చుక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలేడారులు దాటి మేము వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలేడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారమో, రాజతేజరమ్యమౌ, పశ్చిమ దిశ పోయి నడుపు మమ్ము శాంతికిన్, నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చుక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలేడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారమో, రాజతేజరమ్యమౌ, పశ్చిమ దిశ పోయి నడుపు మమ్ము శాంతికిన్, నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభు. రాజతేజరమ్యమౌ, పశ్చిమ దిశ పోయి
వావ్, దట్ ఈస్ అమేజింగ్. జీసస్ ఈ లోకంలోకి రావడం వల్ల నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. అసలు దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో మీకు తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏముందో తెలుసా? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖంనకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అసలు దేవుడు ఈ లోకంలోకి రాకపోయి ఉంటే ఎట్లా ఉండేదో తెలుసా? అయితే ఇప్పుడు చూద్దాం.